హే గాయ్స్, నేను మీ శరణ్య సుధాకర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంచారి. సో ఈరోజు నేనైతే ఒక టూరిస్ట్ స్పాట్కి వచ్చాను. బేసిక్ అయితే ఎప్పటి నుంచి అనుకుంటున్నాం బయటకు వెళ్దామని, కోవిడ్ కదా, సో చాలా వరకు అయితే క్లోజ్లోనే ఉంచారు. ఇప్పుడు కొన్ని అన్నీ ఓపెన్ చేస్తున్నారు. ఇండియాలో ఉన్నప్పుడు అయితే చాలా ఆశ ఉండేది జూకి వెళ్ళాలని. బెంగళూరులో ఉన్నా కూడా బన్నేరుగట్ట జూ చూడలేదు, అండ్ తిరుపతికి వెళ్ళినప్పుడు జూ చూడలేదు. మన అనంతపూర్లో ఒక్కటే నేను జూ చూశాను. అది జూ అంటే నేషనల్ పార్క్ చూశాను. ఆ నేషనల్ పార్క్లో ఒక 2 నెమళ్ళు 2 జింకలు ఇలాంటివి మాత్రమే చూశాను. సో నిన్న గూగుల్లో సెర్చ్ చేస్తే నేనున్న ఏరియాలో జూ ఉందని తెలిసింది, అండ్ చాలా వరకు అయితే అనిమల్స్ చాలా ఉన్నాయని తెలిసింది. సో అందుకే ఈరోజు వచ్చి చూద్దాం అనుకున్నా, నాతో పాటు మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నా. లెట్స్ గో ఇంటూ. Anyway, I just think I should just keep doing that for like 3 days a week. ఇక్కడ రెండు వైపులా టికెట్స్ కూడా ప్రీ బుకింగ్ చేసేసుకున్నాం. చూపి Alright, you're good to go. Just remember, masks are required indoors. You do not have to wear them outside. Okay. Yeah, you can take this off outside. And then just follow the white arrows and you're good to go. మాస్క్ తీసేయమనిందా? ఏమనింది? ఏమనిందో చెప్పంటే మళ్ళీ అర్థం కాలేదని క్వశ్చన్. అర్థం కాకుంటేనే కదా అడిగేది, అర్థమైతే ఏంటికి అడుగుతాను? చదువుకోలేదు. ఇప్పుడు చెప్పు ఏమని చెప్పాను. మాస్క్ మ్యాండేటరీ ఫస్ట్ ఇన్సైడ్ లోపలికి వెళ్ళేటప్పుడు, కానీ నువ్వు ఎక్కడ అవుట్ సైడ్ ఒక్కడే తిరుగుతావు అనుకున్నప్పుడు మాస్క్ తీయచ్చు అని ఉంటుంది. ఎంట్రన్స్లో తను మాస్క్ తీసేయమని చెప్పిందని నాకు అర్థమైంది, కానీ కరోనా టైంలో మాస్క్ ఎందుకు తీసేయమనిందా అని నేను ఇంకొకసారి అడుగుతుంటే మా హస్బెండ్ని, తను నీకు ఇంగ్లీష్ రాదా లేదా జాబ్ చేసేవా లేదా అసలు అని చెప్పి నన్ను ఏడిపిస్తున్నాడు అనమాట బాగా. ఇక్కడ నువ్వు ఎంటర్ అయ్యి 2 సెకండ్లు అవ్వలేసారు. నువ్వు 100 ఎకర్స్ ఉన్న ఏరియా నీకు 2 సెకండ్లు కనపడుతుందా చెప్పు? ఏముంది సార్ అక్కడ? లేనుంది, పిలిచి వస్తుందేమో విజిల్ అయ్యి లోపలికి వెళ్ళాను రా. లోపలికి వెళ్ళచ్చా? అంతే, లోపలికి ఈ లోపలికి వెళ్ళి లయన్స్ అని నిద్రపోతున్నారు ఇటు. అదే కాలు ఎత్తుకొని అనుకుంది. క్లారిటీ పోతున్నా. ఇప్పుడైతే మేము డెన్వర్ జూలో ఉన్నామండి యాక్చువల్గా. సో ఇది 1896లో స్టార్ట్ చేశారంట, చాలా ఇయర్స్ బ్యాక్ కదా. అండ్ ఇది అరౌండ్ 100 ఎకర్స్ ఉందంట. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాను, మరి ఇక్కడ ఏముంటుందో ఏమో, ముందు వెళ్తే మనకు తెలుస్తుంది. ఇది హైనాస్ అంటారు, వైల్డ్ హైనాస్ వెంటాడతాయి, సింహాలను కూడా వెంటాడతాయి. చిరుతపులి ఇలా ఉంది కదా, అది చిరుతపులి లాగా ఉంటుంది కానీ హైనాస్ అది బేసిక్గా. కానీ బల్ల వేటాడతాయి తెలుసా అది. వీటిల్లో ఇప్పుడు చూడలేదా సింహాలను వెంటాడడం కూడా? హైనాస్ సింహాలు కూడా వెంటాడతాయి. యాక్చువల్గా మేము వీకెండ్ టైంలో వచ్చామన్నమాట. సో ఫ్యామిలీస్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ, చాలా ఫ్యామిలీస్ని చూసాను నేను ఆ రోజు. సో గ్రూప్స్గా కూడా వచ్చారు చాలామంది, 2-3 ఫ్యామిలీస్ కలిసి. పిల్లలందరూ భలే ఆడుకుంటున్నారు అసలు.
పిల్లల్ని చూస్తే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు అన్ని అనిమల్స్ని చూసి ఎగ్జైట్ అవుతుంటే, బట్ నేను అలానే వాళ్ళ సైడే చూస్తూ అలా వీడియో తీద్దామని చూస్తుంటే మా హస్బెండ్ అన్నారు, పిల్లలు ఎత్తుకుపోయేదాన్ని అనుకుంటారు, జాగ్రత్త అనేసి. ఏంటి దున్నపోతలా బఫెలోస్ కూడా తీసుకొచ్చి చూడేసినారా? ఇండియాలో ఎక్కడ చూడలేదు నేనైతే బఫెలోస్ ఎక్కడ. కేప్ బఫెలో అంట. ఆరిని చూడని ఏమైనా చూస్తాననుకుంటే ఇండియాలో ఉన్న కొన్ని చూస్తున్నారే నేను ఇక్కడ. కరోనా టైంలో జూ ఓపెన్ చేసిన వెంటనే రావడం అయితే ఫస్ట్ టైం. మా హస్బెండ్ ముందే వచ్చారంట ఇక్కడికి. తను చెప్పారు చాలా బాగుంటుందని. సో ఎక్స్పెక్టేషన్తో వచ్చాను ఇక్కడికి. ఏంటి సార్ అది? కంగారో ఇక్కడ రాని పిలుస్తుంటే రావట్లేదే. అది కంగారో కదా అది? వెరైటీ ఉంది అది. కంగారోనే. కాళ్ళు అంత పెద్దగా ఉంటాయి వెనకల కాళ్ళు దానిలో. చాలా పెద్దగా ఉంటాయి సార్. దాంట్లో పాకెట్ ఉంటుంది ముందు పిల్లలు వేసుకోవడానికి. ఈ ఆస్ట్రేలియాలో కూడా ఉంటాయి చూడు, బేసిక్ ఆస్ట్రేలియా బ్రీడ్ ఇవన్నీ. మళ్ళీ ఇక్కడ ఎట్లా బతుకుతున్నాయి? తెచ్చారు అట్లా. అనకూడదు అట్లా. ఏంది డెన్వర్ జూ లక్కీ చార్మా అంటే? మన పైన కింద దగ్గర ఉన్నాం. ఇక్కడైతే నేనైతే మరి ఓవర్ ఎగ్జైట్ అయిపోయినాను. ఎందుకంటే లోపల పెంగ్విన్స్ ఉంటాయని చెప్పారనమాట మా హస్బెండ్. సో పెంగ్విన్స్ బాగుంటాయి కదా చూడ్డానికి అన్నట్టు చాలా ఎగ్జైట్మెంట్తో లోపలికి వెళ్ళాను. బట్ కరోనా తర్వాత చాలా అనిమల్స్ ఇక్కడ లేవంట యాక్చువల్గా. లోపలికి వెళ్ళాను, వెతికాను, మొత్తం అంతా వెతికితే ఒక 4 or 5 పెంగ్విన్స్ కనిపించాయి. సో వాటితోనే అడ్జస్ట్ అయిపోవాల్సి వచ్చింది. షూరు హిప్పోపోటమస్. ఇదా? స్పెల్లింగ్ చెప్పు. ఆయన అడగద్దు అట్లా. అంత పెద్ద స్పెల్లింగ్ సడన్గా అడిగితే ఎలా చెప్తారండి? నాలాంటి వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉండొచ్చు. ఎప్పుడెప్పుడు వైఫ్ పరువు తీసేద్దామా అని హస్బెండ్స్ వెయిట్ చేస్తుంటారనమాట. ఏంటది? పందిలాగే ఉంది కదా, ఏనుగులాగా ఉంది, సగం పందిలా ఉంది. ఇట్లాంటి స్పీసీస్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఉందనేదో తెలియదు నాకు. ఏం బాగా తిరుగుతుంది కదా అటు ఇటు. అదే కదా మన కోసం. చూడు సార్, నీ షర్ట్ చెప్పి. నీ షర్ట్ చెప్పి ఏందది? పిల్లి షర్ట్, పిల్లి టీ షర్ట్. జూక్ పిల్లి షర్టా? అంటే అనిమల్స్ అన్ని పిల్లిని చూసి వాటి ఫ్రెండే అనుకొని దగ్గరకు వస్తాయి అనుకుంటే ఒక్కటి కూడా నా దగ్గర రావట్లేదు. అన్ని దూరంగానే ఉన్నాయి. మోసపోయాను. ఎంపలాడితే చెప్తున్నా, దాని పిల్లల దగ్గర పోతే నీ ఇష్టం, కొట్టుకుంటావు. వద్దు షేరు, నా మాటేనా? అది కొట్టినా కొడుతుంది. నాకైతే ఇక్కడ ఇది చూసినప్పుడైతే చిన్నప్పుడు మనకి తేరు అలా జరిగేటివి అనమాట ఊర్లో. సో అప్పుడు గంగరాటం అలాంటివి ఉండేటివి కదా. సో నాకు అవన్నీ గుర్తుకొచ్చాయి అనమాట. హలో, బాడీ క్లీన్ చేసుకుంటున్నది. వాళ్ళు 2 తింటున్నాయి. సౌత్ అమెరికా మౌంటైన్స్ లో ఉంటాయండి.
సౌత్ అమెరికా మౌంటైన్స్లో ఉంటాయంట. అదే ఇక్కడ ఇచ్చినారు. ఇంతకుముందు చూసినా కూడా డీర్సే కదా, ఈ డీర్స్కి కొమ్మలు లేవు కదా. వేరే డీడ్స్లో చాలా డిఫరెన్స్ ఉంటాయి సార్. ఏ అది నిజంగా కోతా? అవును మరి. సర్కస్ చేస్తుంది అది బాగా. చింపాంజీనా అది? కోతినా? కోతినే ఒక రకంగా ఉండదు సార్ అది. కొండ ముచ్చి కోతిగా ఉంది. ఏం స్టంట్లు చేస్తుంది అసలు అది? యోగా చేస్తుంది. పైన కూడా ఒకటి ఉంది ఇక్కడ. ఎక్కడ? తెల్లది. అది ఏదో వస్తుంది చూడ. ఏమది కదా. సైలెంట్ కూర్చుందా? యాక్చువల్లీ సార్ ఎంత రిలాక్స్ నిలబడింది అది. ఫోటోకి పోజ్ ఇస్తానట్టు అసలు. సేమ్ మనిషి లక్కున్నది. ఏం చేస్తున్నావు సార్ నువ్వు? నేను కొన్ని పిలుస్తున్నా కమ్ కమ్ అంటే నిజంగా వస్తున్నాయి అవి. చూడు చూడు వస్తున్నాయి అవి. చూడు నేను పిలుస్తుంటే వెళ్ళిపోతుంది. తలకాయ ఊరుతుంది. ఇంకా tongue. Stay right here. Look at Daddy so you can take a picture. 1, 2, 3. height में बाहर you can see. ఎందుకు పెట్టారు ఇక్కడ? ఓకే ఎలిఫెంట్స్ ఉన్నాయనేసి మనకి. పూజిస్తాం సార్. ఓకే ఓకే. అందువల్ల ట్రెడిషన్ పెట్టారు. చుట్టూ గాడిదలే కదా ఇవి. కరోనా రాకముందు అయితే ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, వాటర్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఎలిఫెంట్ షో జరిగేదంట. సో ఎలిఫెంట్ వచ్చి బాగా మంచిగా వాటర్లో ఆడేదంట. అండ్ ఇక్కడ అందరు కూర్చొని జనాలు చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు కరోనా టైం అని చెప్పి ఆపేశారంట. ఇప్పుడు యాక్చువల్గా అయితే లంచ్ టైం అయింది. సో అందరూ కొంచెం లంచ్ అలా చేస్తున్నారు. బట్ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్టే లేట్గా తిన్నామనేసి సో ఏదైనా స్నాక్స్ అలా తీసుకుందామని చూస్తున్నాము. ఇక్కడ పాప్కార్న్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే మొత్తం అన్నీ ఏ ఫుడ్కైనా సరే కెలోరీస్ అనేటివి పక్కన ఇస్తారు. సో ఇక్కడ చూసారు కదా, పాప్కార్న్కి $5.29 అయింది. అండ్ 18-20 క్యాలరీస్ అంటే ఎన్ని క్యాలరీస్ ఉంటాయి ఒక పర్టికులర్ ప్యాక్ ఆఫ్ పాప్కార్న్ అనేది ఇస్తారనమాట. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. కొద్దిగా జీబ్రా ఉంది, కొద్దిగా గుర్రం ఉంది, కొద్దిగా గాడిద కూడా ఉంది. ఏంటో విచిత్రమైన జీవులన్నీ. ఏంటది? జూ బేబీనా? ఇది నేమ్ స్ప్రౌటా? వాళ్ళు పెట్టిన పేరు అది. వాళ్ళు పెట్టుకున్న పేరా అసలు? ఈ చూడు వంటలాగే ఉంది కానీ వంట కాదు. క్యామెల్ సార్ ఇది. ఏదో చూడు బస్ట్రెయిన్ క్యామెల్ అంటాం. బస్ట్రెయిన్ క్యామెల్. అన్ని గుర్రాలే కదా. ఒక్కటే ఉందా? కనీసం 2 నదులు వచ్చిన వాళ్ళు ఆడుకుంటుంటాయి. ఇప్పుడు అక్కడే He swims like
still pretty close, though, huh? Hey guys, that's awesome. Let's let somebody else. ఇదైతే యాక్చువల్గా ఒక క్లోజ్డ్ అక్వేరియం లాగా పెట్టారనమాట. లోపలికి వచ్చాము. సో లోపలంతా ఏమున్నాయంటే ఎక్కువ పాములు, కప్పలు, ఇంకా ఆల్మోస్ట్ లిజర్డ్ ఇలాంటి ఫ్యామిలీకి సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ నేనైతే ఒక 80 to 90 కైండ్ ఆఫ్ స్నేక్స్ని చూశాను. వామ్మో అనిపించింది. కరోనా ముందు యాక్చువల్గా మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒక స్నేక్కి, అంటే స్నేక్ ఆర్ అనుకోండి ఏదైనా, సో వాటికి ట్రైనింగ్ ఇచ్చి మన చేతికి కూడా ఇస్తారంట. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ఇది ఉంటుంది అనేసి, బట్ మేము వచ్చే టైంకి అయితే ఇది లేదు. కరోనా అనేసి వాళ్ళు అలా చేతికి ఇవ్వట్లేదంట. ఇక్కడ ఒక పర్సన్ యాక్చువల్గా ఈ స్నేక్ని పట్టుకొని ఉన్నారు కదా, ఇది అనకొండ అనమాట. ఇలా తను ట్రైనర్, తను మన చేతికి ఇస్తుందంట అది పట్టుకోమనేసి స్నేక్ని. ఇది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఈ పిక్చర్స్ అయితే లాస్ట్ టైం మా హస్బెండ్ వచ్చినప్పుడు తీసినవి. నేను మీకు చూపిద్దామని చెప్పి యాడ్ చేసేసాను. ఇవే కదా కరోనాకి రీజన్, అదే కదా చెప్తున్నారు, బ్యాట్స్ వల్లే వచ్చింది వైరస్ అది అని. దేవుడు ఆడు ఉండకుండా ఉండడమే బెటర్. నేనైతే ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ 100 to 200 స్నేక్స్ అన్నిటినీ తీసాను వీడియో. బట్ ఎన్ని మినిట్స్ వచ్చింది తెలుసా? యాక్చువల్గా 80 minutes వచ్చింది ఆల్మోస్ట్. అంటే 1 hour పైన వచ్చింది. నేను అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని ట్రిమ్ చేసి కట్ చేసి అట్లీస్ట్ ఒక 22 minutes వరకు తీసుకురావడానికి అయితే చాలా కష్టపడ్డాను. అన్నీ అయితే చూపించలేకపోతున్నాను. సో ఇక్కడ ఇండోర్లో అయితే అన్నీ ఫిష్, లిజర్డ్, ఫ్రాగ్, ఇంకా స్నేక్ ఇలాంటివే ఉన్నాయన్నమాట. సో వీటి పేర్లు ఇవన్నీ చెప్పడం కూడా నాకు చాలా కష్టం అనిపించింది. ఇక్కడికి చిన్నపిల్లలు అయితే చాలా మంది వచ్చారు, కానీ అసలు వాళ్ళైతే దేన్ని చూసి భయపడట్లేదు. బాగా వాళ్ళ పేరెంట్స్ని అయితే బాగా అన్నీ అడుగుతున్నారనమాట, ఇదేంటి అదేంటి అనేసి. చాలా విచిత్రమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు పిల్లలు. మామూలుగా పిల్లల క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారంటారు కదా, నేను అది ఇక్కడ బాగా చూసాను. ఎందుకంటే జూ అంటేనే ఎక్కువ మంది పిల్లలే ఎక్కువ వస్తారు కదా చూడడానికి. ఇంకొద్దిసేపు పిల్లల్ని గమనించి పిల్లలు మాట్లాడేదంతా వింటూ నువ్వు వీడియో తీస్తే నిన్ను ఖచ్చితంగా తీసుకెళ్ళి జైల్లోకి వేస్తారని చెప్పి మా హస్బెండ్ నన్ను ఏడిపిస్తున్నాడు అనమాట. ఇంక అందుకే ఆపేసాను చూడడం పిల్లల్ని. ఆర్టిఫిషియల్ అక్వేరియం ఉన్నట్టుంది ఇది. సో ఆల్మోస్ట్ ఈ లోపల ఇండోర్ మొత్తం తిరిగి అన్నీ చూడడానికైతే ఒక 1.5 to 2 hours పట్టింది మాకు. బతికే ఉందా? ఏ బతికే ఉంది ఇది. చూడెట్టు వస్తుందో. గాడ్జిలా మూవీ చూసినట్టుంది నాకు. మొత్తానికైతే తిరిగి బయటకు వచ్చాము. ఇక్కడ జూ మొత్తం పిల్లల్ని ఇలా ఒక ట్రాలీ లాంటిది ఒకటి పెట్టుకొని అలా తిప్పేస్తున్నారనమాట. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ మొత్తం అన్ని టాయ్స్ అన్నీ అందులో పెట్టుకొని తిప్పుతున్నారు. నాకు బాగా అనిపించింది అనమాట ఇది. జీప్రా కదా, జిరాఫీ అనుకుంటున్నా.
Sorry. It's okay. Hi. సో మొత్తం అయితే కవర్ చేసినాం. ఎన్ని కిలోమీటర్స్ తిరిగింటాం బిట్టు? ఒక 7-8 కిలోమీటర్లు. సో ఫైనల్గా ఎగ్జిట్ దగ్గరకు అయితే వచ్చేసినాం. చాలా జంతువులు అయితే నిద్రపోతూ ఉన్నాయి. ఎంత లేపించినా లేయలేదు. సో ఫైనల్గా జూ అయితే తిరిగి బాగా అలసిపోయాం. క్లైమేట్ కూడా బాగా డౌన్ అయిపోయింది అండ్ మేబీ వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకే వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఆల్మోస్ట్ అలా అయితే అన్నీ కవర్ చేసినాము. మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ మీకు దగ్గరలో జూస్ అలాంటివి ఏమంటున్నా ఉంటే ఖచ్చితంగా పిల్లల్ని తీసుకెళ్ళండి అన్నీ ఓపెన్ అయిన తర్వాత. అండ్ దెన్ బై బాయ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా చూడాలనుకుంటే కామెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా వెళ్ళి షూట్ చేస్తాను. బాయ్ బాయ్.